Sharath Vlogs. Sharath Vlogs. Yes, thank you. Please comment, subscribe, share. Thank you. Thank you. Yes. ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదండి లేక్ వ్యూ. సో మీకు ఇంకా ఈ సైడ్ నుంచి కాకుండా పైన సైడ్ నుంచి కూడా మేము లేక్ని చూపిస్తాము. బోటింగ్ ఉంది చూసారా ఇక్కడ మీరు, బోటింగ్ ఎంత హైలైట్ నడుస్తుందా, వావ్ వావ్. సో ఇది మెయిన్ అన్నమాట లోపలికి. ఇక్కడ నుంచి మన ట్యూర్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. వావ్ వావ్, ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోన్స్ అండ్ ఆల్. సో ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్పాట్ అండి. సో చూడండి ఎంత డిఫరెంట్ మేకింగ్ ఉంది. ఇది మంచి స్పాట్ అండ్ సీ ఎలా ఉంది. వావ్, బ్యూటిఫుల్ కదా, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఓ నైస్ నైస్ నైస్. సో ఇది ఏదో చిన్న హాట్ లాగా ఉందండి, ఒకసారి చూస్తారా? లైక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ వన్ కదా. సో మనం అక్కడ నుంచి వచ్చాం కదా, సో ఇది అక్కడ నుంచి ఇక్కడ ఇది వచ్చిన వే మనం. సో మనం అక్కడ నుంచి అక్కడ ఎండ్ చేసి అక్కడ బ్యాడ్మింటన్ కోర్ట్, ఆ తర్వాత ఇక్కడ 2 బ్యాడ్మింటన్ కోర్ట్స్ అన్నాం కదా, అవి 2, ఆ తర్వాత మళ్ళీ కిందికి. సో మీరు అక్కడ ప్రశాంత్ని చూస్తున్నారు కదా, సో అక్కడ ఉన్నాడు ప్రశాంత్. సో జనరల్గా ఏంటంటే మన కిడ్స్ కానీ ఎవరైనా జస్ట్ ఇవన్నీ ఇప్పుడు విరిగిపోయి ఓల్డ్ అయిపోయినాయి. సో దాని మీద నుంచి అడుగులు వేసుకుంటూ దాని మీద నుంచి నడుచుకుంటూ అలా ముందుకెళ్తారు అనమాట. ఇట్స్ లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ కొందరు ఫిషింగ్ కూడా చేస్తున్నారు మీరు చూస్తే. హలో అన్నగారు, ఎలా ఉన్నారు? సో చేపలు పడుతున్నాయా? చేపలు పడుతున్నాయా? పడుతున్నాయా? పెద్దయా చిన్నయా? ఓ హలో ఆల్, వెల్కమ్ టు ఇదం జగత్ శరత్ బ్లాగ్స్. ఈరోజు మనం ఒక మంచి బ్యూటిఫుల్ స్పాట్లో ఉన్నాము. సో అదేంటిదంటే మీకు అందరికీ తెలిసిన దుర్గం చెరువు స్పాట్ అనమాట. దెన్ మనకి ఇది వచ్చేసి రోడ్ నెంబర్ 45 మస్తాన్ నగర్లో ఉంది. సో ఈరోజు మనం దుర్గం చెరువుని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో లెట్ డైవ్ ఇన్ టు ది పిక్చర్. సో ఇది ఎంట్రన్స్ అన్నట్టు. సో మనకి ఇక్కడ కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి దీంట్లో. సో బోటింగ్, ల్యాండ్స్కేపింగ్, ఫిల్మేషన్, రొమాన్స్, ఈవెంట్స్, పార్టీ ప్లేసెస్, కాఫీ షాప్స్ అండ్ ఫిషర్ పార్క్, ఇవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి వచ్చే టూరిస్ట్కి. ఎవరైతే దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారో డేలో, దాని ఈవినింగ్ 6 వరకు రిస్ట్రిక్టెడ్ అక్కడ నుంచి. సో మీరు ఈవినింగ్ మంచి వీకెండ్లో కానీ లేకపోతే డే ఈవినింగ్ వచ్చి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది. సో మనం ఇది ఎట్లా ఉంది ఏంటి అనేది మనం వెళ్ళే కొద్దీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్దాం. సో దీనికి టికెట్ ఉండే. సో లోపలికి పోవడానికి మనం టికెట్ తీసుకోవాలి. అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్, చైల్డ్కి వచ్చేసి 20 రూపీస్ అన్నట్టు. వావ్, చాలా బాగుంది లోపల. ఇక్కడ పార్కింగ్ ఆల్సో అవైలబుల్. మీకు తెలిసే ఉంటుంది దుర్గం చెరువు చాలా చాలా స్పెషల్ అన్నట్టు. ఎందుకంటే మెయిన్ లవ్ స్పాట్స్కి ఇది చాలా చాలా ఫేమస్, లవ్ బర్డ్స్కి. సో అక్కడి నుంచి మనం వచ్చాం. సో జస్ట్ ఒక ఓవర్ వ్యూ ఇచ్చుకుందాం ఇక్కడి నుంచి ఇదంతా, ఎందుకంటే మనం మిడిల్లో ఉన్నాం. సో ఇక్కడి నుంచి ప్రశాంత్ వెయిట్ ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. ఓకే, హలో ఆల్. Hey, hi, today we have Prashant here to explore the Durgam Cheru along with me. హలో హాయ్, దిస్ ఇస్ ప్రశాంత్. ప్లీజ్ వెల్కమ్ టు శరత్ బ్లాగ్స్. అండ్ టుడే మనం తీసుకున్న స్పాట్ వచ్చేసి దుర్గం చెరువు అండి. సో ఇక్కడ మనకి మంచి బ్యూటిఫుల్ ప్లేస్. సో ఫ్రెండ్స్తో వచ్చి హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు, బోటింగ్ చేయొచ్చు, అండ్ మోర్ ఓవర్ మనం చాలా చేసుకోవచ్చు. సో ప్లీజ్ లెట్ us go inside. సో అక్కడ గేట్ కనబడుతుంది కదా, ఆ గేట్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో అక్కడ పక్కన టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకుని మనం గేట్ లోపలికి వెళ్దాం. ఓకేనా, రెడీ. ఇప్పుడు మనం టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయ్యామన్నట్టు అక్కడి నుంచి, ఆ గేట్ దగ్గర నుంచి. సో ఇలా వచ్చాము. సో నెక్స్ట్ మనకి ప్రశాంత్ ఉన్నాడు ఇక్కడ. ప్రశాంత్ తీసుకుంటాడు నెక్స్ట్ పార్ట్ అంతా, టేక్ ఓవర్ చేసుకుంటాడు. ప్రశాంత్ కమాన్. థ్యాంక్స్ బ్రో. సో ఇప్పుడు ఇక్కడ మనం ఈ వెళ్ళే దారిలో మనం అన్ని చిన్న చిన్నవి చూసుకుంటూ, ఇది బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్తో పాటు మనం ఇలా వెళ్తుంటే మనం డిఫరెంట్ షేడ్స్ చూడవచ్చు. సో ఇది రోడ్ వే అన్నమాట. అండ్ ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి.
సో ఇట్స్ అదే బ్యూటిఫుల్ కదా, లైక్ మేకింగ్ మ్యాన్ స్టాండింగ్ లాగానే ఉంది అది ఆబ్వియస్లీగా. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్, ఇట్స్ అ వెరీ గుడ్ వన్ రైట్. యా, అండ్ కమింగ్ బ్యాక్ సి అంతా లైక్ ఏదో పాత చేసిన దానిలాగానే ఉంది కదా. సో చూడండి, ఇక్కడ టూరిస్ట్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో దిస్ ఈస్ ద వే. సో మన శరత్ బ్రదర్ గారు ఇక్కడ ఏదో చూస్తున్నారు, వింతగా చూస్తున్నారు ఎప్పుడు అన్నట్టు రైట్. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ వీ కెన్ ఫైండ్ అనదర్ వన్. బట్ ఇది యా 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 ఇట్స్ అ డిఫరెంట్ మష్రూమ్ విచ్ ఈస్ మేడ్ బై సమ్ శాండ్ ఐ థింక్. సో కనిపిస్తుందా? యా, దిస్ ఈస్ వన్ రైట్. బ్యూటిఫుల్ కదా, బ్యూటిఫుల్ రైట్. అండ్ కమింగ్ బ్యాక్, సో ఈ సైడ్ వెళ్తే నో ఎంట్రీ బోర్డ్ పెట్టారండి. సో మనం ఇక్కడ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో అలానే మనం ఇంకా కిందికి వెళ్తే, సో ఇది సెక్యూరిటీ రూమ్ అన్నమాట. ఇక్కడ ఎవరు అంటే రెస్ట్రిక్టెడ్ ఏరియాకి పంపకుండా మనకి జస్ట్ టువర్డ్స్ ప్రాపర్ వేగా గైడ్ చేయడానికి. అండ్ సో ఇది మెయిన్ అన్నమాట లోపలికి. ఇక్కడ నుంచి మన ట్యూర్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని బోర్డ్స్ పెట్టారు చూడండి, లైక్ సో ఇవన్నీ అక్కడ దొరుకుతాయి అన్నమాట మనకి. సో ఇవన్నీ చూసుకుంటూ మనం లోపలికి వెళ్దాం. సో ఇది బ్యూటిఫుల్ గేట్ వే కదా, లైక్ ఓ మంచి వ్యూ లాగా ఉంది, అంటే మనం ఎప్పుడో చూసి ఉండొచ్చు రైట్. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. వావ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ కదా రైట్. స్టోన్స్ అండ్ ఆల్. సో ఇది ఒక బ్యూటిఫుల్ లవ్ స్పాట్ అండి. సో చూడండి ఎంత డిఫరెంట్ మేకింగ్ ఉంది. సిట్టింగ్ ఏ చైర్, లైక్ చైర్ మీద కూర్చొని ఎంత డిఫరెంట్ యూనిక్గా చేశారు, లైక్ వుడ్తోనే. ఇట్స్ ఎ కంప్లీట్ గుడ్ వన్ కదా రైట్. సో ఇది మంచి స్పాట్. అండ్ సీ ఎలా ఉంది, వావ్ బ్యూటిఫుల్ కదా, బ్యూటిఫుల్. ఓ నైస్. సో సిట్టింగ్ చూసారా, వావ్ బ్యూటిఫుల్ రైట్. అండ్ సో ఈ క్లైమేట్ కానీ లేకపోతే ఈ క్లైమేట్కి ఎంత విజువలైజేషన్ సూపర్బ్ కదా, వావ్. సో ఇలా కిందికి మనం వెళ్తూ ఉంటే మనం వెళ్ళాలనుకునే చోటికి మనం రీచ్ అవుతాం. కింద ఒక లేక్ ఉంటుంది, ఆ లేక్కి మనం వెళ్తున్నాం, ఆన్ ద వేలో ఉన్నాము. సో అందుకే ఈ స్టెప్స్ దిగుతున్నాము. యా, సో చూడండి, వావ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ వన్. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే, సో ఇక్కడ నుంచి ఇది మిడిల్ ఆఫ్ ది ఏరియా అనమాట. ఇక్కడ నుంచి మీరు చూస్తే మీకు అంత కొండలు, చెట్లు అన్నీ అవి అంత గ్రీనరీ చాలా బాగుంటుంది. మేము ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగుంది. మనకి కొంచెం వెళ్ళే కొద్దీ మీరు చూస్తే ఇనార్బిట్ మాల్ మనకి ఆపోజిట్లో కనబడుతుంది. సో ఈ స్టెప్స్ అన్నట్టు చూడండి ఎంత బాగుంది. మనం ఎక్కడి నుంచి వచ్చాము చూడండి. సో ఇక్కడి నుంచి ఈ స్టెప్స్ని దిక్కుంటూ వచ్చామన్నమాట. సో పైనుంచి ఆ గేట్ దగ్గర నుంచి వచ్చాం. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సో మనకి ఇక్కడ కూర్చోడానికి అంతా చాలా నైస్ మేనర్లో ఉంది. రైట్, ఇది ఇన్ బిట్వీన్ ఆఫ్ ది వే అండి. సో మనం చూడొచ్చు, మనం వెళ్ళే దారిలో లైక్ టూరిస్ట్ కూడా వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. బట్ మనకి మంచి స్పాట్ కాబట్టి అందరూ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. సో మనం అలా వెళ్ళుకుంటూ చూస్తే, సో ఈరోజు వీకెండ్ కాబట్టి మోస్ట్లీ చాలామంది రావచ్చు రైట్. సో ఫ్యామిలీతో కూడా ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ అండ్ కపుల్స్ కూడా రావచ్చు. లైక్ ఇలా చూసుకుంటూ వెళ్తే లైక్ వీ హ్యావ్ బ్యూటిఫుల్ రైట్. సో మనకి ఇక్కడ కొన్ని ప్లేయింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ ప్లేయింగ్ స్పాట్స్ అన్నమాట, మీకు కనిపిస్తుందా? లైక్ ఎప్పుడన్నా ఈవినింగ్ వీటిని ఎలో చేస్తారు ప్లే చేయడానికి. సో పర్మిషన్ తీసుకుని వాళ్ళ దగ్గర టికెట్ తీసుకుని రావాలి. సో ఇక్కడ షటిల్ ఆడడానికి. సో యా, మనం షటిల్ కోర్ట్ కూడా చూడొచ్చు ఇక్కడ. మీరు చూస్తే ఇక్కడ 2 కోర్ట్స్ కనబడుతున్నాయి. 2 కోర్ట్స్కి ఎలో ఉంటుంది. సో యా, ఇక్కడ ఒక స్పాట్ ఉంది, 2 వేస్ ఉన్నాయి. సో పైన ఒకటి లైక్ ఆన్ రూఫ్ మీద ఆడొచ్చు, యాజ్ వెల్ యాజ్ శాండ్ మీద కూడా ఆడొచ్చు. సో శాండ్ మీద ఇది రైట్ సైడ్ మీకు చూపించింది, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా. ఇది షటిల్ కోర్ట్ అన్నమాట. సో ఇక్కడ మనం ఫ్రెండ్స్తో వచ్చి బాగా ఆడుకోవచ్చు అండి. అండ్ ఈ క్లైమేట్లో ఆడాలంటే ఎంతో ఇంట్రెస్టింగ్. సో ఇది షటిల్ కోర్ట్ అండి. సో మనం ఇక్కడికి వచ్చి మంచిగా ఆడుకోవచ్చు ఫ్రెండ్స్తో కానీ, ఫ్యామిలీస్తో కానీ. ఈవెన్ మీకు కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నా కానీ యూ కెన్ గెట్ దెమ్. సో ఇది కోర్ట్ అన్నమాట, అండ్ ఇది వ్యూ. సో ఇక్కడ మనం మన ఫ్రెండ్స్ ఎవరైనా చుట్టుపక్కల కూర్చొని మాట్లాడవచ్చు, ఆర్ ఎల్స్ దే కెన్ ఎంకరేజ్ లైక్ ఓ వావ్ ప్లేయింగ్ అని చెప్పేసి. అండ్ ఈ వే వచ్చేసి మనం వచ్చిన దారి అండి. సో అక్కడ ఇలా వచ్చేసాం కదా.
సో అలా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ కిందికి వెళ్ళాలి. సో అదొక డిఫరెంట్ వే అన్నమాట. అంటే అక్కడికి వెళ్ళి అది వేరే దారి. సో మనకి ఇంకొకటి కనిపిస్తుంది ఇక్కడ, లైక్ శాండ్లో ఆడడానికి, అక్కడ కూడా ఆడుకోవచ్చు. బట్ 2 ways ఉన్నాయి. బట్ ఎందుకంటే ఎక్కువ గెస్ట్ వస్తే మనం ఏం చేయలేము కదా. సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ స్పాట్ అన్నమాట. యా, అండ్ ఇప్పుడు మనం మళ్ళీ కిందికి వెళ్తున్నాం అన్నమాట. సో ఇదొక షేడ్ అండ్ వీఆర్ గోయింగ్ డౌన్. సో అలా సో లైక్ ఆ డిఫరెంట్ డస్ట్బిన్స్ కూడా ఇక్కడ లైక్ మీరు చూస్తే లైక్ ఏదో లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మేకింగ్ కదా ఇది. సో ఇట్స్ యూనిక్ వన్, రైట్? సో ఎన్వైర్న్మెంట్ని పొల్యూట్ చేయకుండా, ప్లాస్టిక్ వాడకుండా ఏదో లైక్ దే హ్యావ్ సమ్ యూనిక్ థాట్స్, రైట్? సో ఇది మళ్ళీ వేరే ప్లేస్ అండి, దాని కింద డౌన్ పార్ట్ అనమాట. సో కొన్ని నోటీస్ బోర్డ్ లాంటివి అన్నీ పెట్టి ఉన్నారు ఇక్కడ. సో నోటీస్ చేస్తే ఇటు నుంచి స్టెప్స్ ఉన్నాయి, అది కూడా సో మీరు చూస్తే ఇలా కూడా వెళ్ళొచ్చు పైకి. సో దిస్ ఈజ్ అనదర్ వే టు గెట్ ఇన్ ద బ్యాడ్మింటన్ కోర్ట్. సో ఇలా వెళ్ళొచ్చు మనం లోపలికి, ఇలా ఈ స్టెప్స్ అండి. ఇలా వెళ్ళి లైక్ వీ హ్యావ్ అనదర్ పార్క్ అండ్ ఇలా వెళ్తూ ఇలా కూడా మనం రీచ్ అవ్వచ్చు బ్యాడ్మింటన్ కోర్ట్కి. సో చూసారు కదా మీకు ప్రీవియస్, అది ఫ్రంట్ సైడ్ నుంచి అండ్ దిస్ ఈస్ బ్యాక్ సైడ్. సో బ్యాక్ ఎండ్ చూస్తే ఇది రోజ్వుడ్ ట్రీ అన్నట్టు. సో రోజ్వుడ్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ చాలా, మీరు చూడండి ఇవన్నీ అవే, ఇవి అవి అవి, ఇవి రోజ్వుడ్ ట్రీ, రోజ్వుడ్ ట్రీస్ అంటారంట మన శరత్ బ్రో చెప్తున్నారు. బట్ మనకి ఎప్పుడు తెలియదు, వీఆర్ నాట్ దాట్ మచ్ ఎక్స్పీరియన్స్, రైట్? సో ఇది ఇంకో స్పాట్ అండి. సో అలా మనం చూసుకుంటూ వెళ్తే అన్ని పొదలే, ఇక్కడికి వస్తే మాత్రం గేట్లు పెట్టేశారు పొదల దగ్గర. యా, ఎందుకంటే ప్రైవసీ ఉండాలి కదా దేనికైనా. శరత్ బ్రో, వన్స్ అపాన్ ఎ టైమ్ ఈవెన్ యూ డిడ్ ఇట్, రైట్? చేయడానికి రైట్. సో ఇదండి ప్రైవసీ లేదయ్యా. ఏమో ఇప్పుడున్నది వాడుకోండి కదా. సో అది కూర్చొని మీట్ అయ్యి మాట్లాడుకోవడానికి దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ప్లేస్. స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. సో అది ఇరిగిపోయింది, వద్దు ఇప్పుడు ఏం చేయొద్దు, బట్ అక్కడ ఉండు. సో మీరు అక్కడ ప్రశాంత్ని చూస్తున్నారు కదా, సో అక్కడ ఉన్నాడు ప్రశాంత్. సో జనరల్గా ఏంటంటే మన కిడ్స్ కానీ ఎవరైనా జస్ట్ ఇవన్నీ ఇప్పుడు ఇరిగిపోయి ఓల్డ్ అయిపోయినాయి. సో దాని మీద నుంచి అడుగులు వేసుకుంటూ దాని మీద నుంచి నడుచుకుంటూ అలా ముందుకెళ్తారు అనమాట. ఇట్స్ లైక్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో అట్లా, సో దానికోసం ఇదంతా పాడైపోయి ఎక్కడికక్కడ ఇరిగిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను ఇది సైజబుల్ కాదు. సో ప్రశాంత్ ఏమో ఫీట్ చేసేస్తాను అంటున్నాడు, వద్దని చెప్తున్నాను. సో చాలా బాగుంది కదా, చాలా కొంచెం లోయలా ఉంది. వాటర్ అవి అక్కడక్కడ ఉన్నాయి, వర్షం పడ్డ వాటరు, దాని మీద ఈ మూమెంట్ ఉంటే చాలా బాగుంటుంది.
మీరు ఇక్కడ చూస్తే ఈ ట్రీస్ అవి ఎంత హైలైట్ ఎక్సలెంట్గా ఎంత గ్రీనరీగా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి చూడండి. సో ఈ స్పాట్ అంతా దుర్గం చెరువు వర్షం పడిన తర్వాత రోజు రావాలి. సో వెరీ 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 గ్రీనరీ. ఇక్కడ నుంచి చూస్తే I will give to Prashant. Oh, take over. Then you can start. Yeah, bro. Malli. So, malla konalo chesni Prashant. You are a very eligible. You are a bachelor. Of course. Do all these stuff. So you can explore along with your experience. So I was very fresh. I was very fresher to this way, but so hoping for good days to make that. But will definitely. So చూసారా లైక్ ఎంత ప్రైవసీ అండి బాబా. ఒకప్పుడు మనకు కావాలన్నా దొరకదు, బట్ ఇప్పుడు ఉన్నదిని యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. బట్ హోప్ ఇప్పుడు తెలియని వాళ్ళకి తెలుసుకొని వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి మంచి లైఫ్లో ఏదో ఒక హిడెన్ థింగ్ ఉండే ఉంటుంది, అది ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ వెళ్ళబోతున్నాం. ఫైనల్ స్టేజ్ ఆఫ్ దుర్గం చెరువు టూర్ అన్నట్టు. సో నెక్స్ట్ మనకు ఉంది అక్కడ లేక్, లేక్. ఆ లేక్ మీదన మనకి కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఆ కేబుల్ బ్రిడ్జ్ని మనం వ్యూ చేద్దాం. సో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇగో ఇదొక ప్లేస్. సో ఇక్కడ మనకు ఒక గుహలాగా ఉంది. ఇక్కడ అస్లామాన్ బ్యాచ్ కూడా ఉన్నారు. అస్లామాన్ బ్యాచ్ హాయ్ బ్రో. సో ఇక్కడికి వెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేయి ప్రశాంత్. యా సో చూస్తే లైక్ చాలా ప్రైవసీ ప్లేస్ అండి. మనం హైదరాబాద్లో ఎక్కడ పోయినా చాలా కపుల్స్ ఫీల్ అవుతూ ఉంటారు, బా మనకి ఎందుకు దొరకలేదబ్బా ఇలాంటి ప్లేస్ అని. బట్ ఇదైతే అవసరం అండి. లైక్ ఎంత రోడ్లు నేరోగా ఉంటాయో అలాంటి నేరో ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు చూస్తే చాలా ప్రైవసీ. చూసారా గుట్టలు పొదలు అంటూ ఎక్కడెక్కడనో భయపడి ఎక్కడెక్కడనో తిరుగుతారు చాలామంది కపుల్స్. సో బట్ ఇక్కడైతే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. వచ్చి కూర్చొని మీరు ఫన్గా ఉండొచ్చు మోస్ట్లీ. సో వీఆర్ బ్యాక్ అండ్ మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ వేరే షేడ్ కూడా ఉంది చూస్తే. లైక్ ఇక్కడ కూర్చొని మనం ఏమన్నా చేయొచ్చు, రైట్. సో ఇక్కడ ఏదైనా మనం ఫుడీ అంటే మేబీ షాప్ క్లోజ్ అయి ఉంటుంది ఇక్కడ, బట్ ఇది ఎక్కడైనా కావాల్సింది. సో ఇది ఒక మంచి స్పాట్ అండి. ఇక్కడ కూర్చొని మనం ఏదైనా తినడానికి తీసుకొచ్చినవి తినకూడదు బయట నుంచి, బట్ ఇక్కడ షాప్స్ కొన్ని అవైలబుల్లో ఉంటాయి. యా సో ఇక్కడ మంచి స్పాట్ అండి. లైక్ మనం ఫ్రెండ్స్తో ఇక్కడ కూర్చొని లైక్ హ్యావింగ్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ వాట్ ఎవర్ మీరు వచ్చిన టైంని బట్టి. సో ఇవన్నీ కూర్చొని లైక్ ఇట్స్ ఎ గుడ్ ప్లేస్ కదా. రైట్. సో ఇది రైట్. ఇంకా వస్తూనే ఉన్నారు పోతూనే ఉన్నారు, బట్ మనం ఎండ్ ఆఫ్ ది పాత్వేకి వచ్చేసాము. బట్ ఇప్పుడు మనం ఎంటరింగ్ ఇన్ టు లేక్ స్పాట్ అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఏదో కేవర్ స్నాక్ బార్ అట. ఓ కదా. సో ఐ షో యూ అదేంటో స్పెసిఫిక్గా. యా ఇది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ పక్కలోనే ఎక్కడైనా మన ఫ్రెండ్స్తో కూర్చొని డిన్నర్ కానీ లంచ్ కానీ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. బట్ ఇది సో నేను ఎప్పుడూ అనుకునేవాడిని అరే దుర్గం చెరువు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ ఫర్ విజిటింగ్ అని. బట్ ఆ టైం నాకు ఇప్పుడు వచ్చింది, అది శరత్ బ్రదర్ ఇవ్వడం వలన. బట్ ఇలా వచ్చి బ్లాగ్స్ చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ శరత్ బ్రో. సో ఇక్కడ మనం ఎంట్రీ అవుతున్నాము ఇక దీనికి, మన లేక్కి వచ్చిన స్పాటే దీనికి. సో ఇది చాలా ప్రైవసీ అన్నమాట. సో మనం పీస్ఫుల్గా అంటే అలోన్ మెంబర్స్కి కూడా ఇక్కడ చాలా ప్రైవసీ ఉంటుంది. వచ్చేసి మనం ప్రశాంతంగా ఉండడానికి కొంచెం టైం పడుతుంది అంటారు కదా. సో మనం ఈజీగా ఉండొచ్చు ఇక్కడ. సో ఈ మంచి బ్యూటిఫుల్ వే, ఐ మీన్ ఒక మంచి కూర్చొని ఇక్కడ రైటర్స్ కూడా రాసుకోవచ్చు అండి, ఈవెన్ రైటర్స్కి కూడా. సో ఇదొక వే అండ్ వే టు అక్కడ వరకు వెళ్ళొచ్చు. సో ఇదొక వే. మీరు ఇక్కడ జనరల్గా ఈ ప్లేస్ ఎందుకు నేను ఈరోజు సజెస్ట్ చేశాను మనం ఎక్స్ప్లోర్ చేయడానికి అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి హైదరాబాద్లో వన్ ఆఫ్ ది అంటే ఇప్పుడు హైదరాబాద్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, టక్కున చార్మినార్ గుర్తొస్తుంది, లేకపోతే మనకి హైటెక్ సిటీలో ఉన్న సైబర్ టవర్స్ వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఆ గవర్నమెంట్స్ తర్వాత ఇక్కడున్న ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్స్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్లో భాగంగా సో వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ఇంజనీరింగ్ అద్భుతమే మన ఈ కేబుల్ బ్రిడ్జ్.
కేబుల్ అది ఇంజనీరింగ్ అద్భుతమే మన ఈ కేబుల్ బ్రిడ్జ్ అన్నట్టు. సో వెరీ నియర్ టు హైటెక్ సిటీ, జస్ట్ మనకి ఒక చెరువే అడ్డు. అలాగే యాజ్ వెల్ యాజ్ మనకి మైండ్ రిలాక్సింగ్ స్పాట్ అన్నట్టు. సో ఎంత బాగుంటుంది అంటే ఏరియా మీరు చూస్తే ఇక అన్ని కొండలు, కూర్చోడానికి ప్లేస్లు, చల్లటి ప్రదేశం. సో దీనివల్ల ఏంటంటే సో మనకి మైండ్ సెట్ చాలా బాగుంటుంది, కూల్గా ఉంటుంది, కొంచెం ఇరిటేట్ అవ్వకుండా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ చాలామంది మన యూత్ ఉన్నారు ఇక్కడ. సో థింగ్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేశారు. సో వీళ్ళని అడుగుదాం అసలు ఎలా ఉంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి షేర్ చేసుకోండి. సో మీరు మిమ్మల్ని ఈ వీడియోలో చూసుకునే అవకాశం మీకుంది. సో ఎలా ఉంది ప్లేస్? ఓవరాల్ ఓకే. ఓకే కూల్ కదా, కాకపోతే కొంచెం వాటర్ ఫ్రెష్గా ఉండి ఇంకా బాగుండే కదా. సో ఓకే. బోటింగ్ ఉంది చూసారా ఇక్కడ మీరు, బోటింగ్ ఎంత హైలైట్ నడుస్తున్నా. వావ్ వావ్, అదే మంచి వాటర్లో అయితే ఇంకా బాగుండేది, బట్ అయినా సూపర్. బోటింగ్ హైలైట్ ఉంది కదా. వావ్ వాళ్ళు ఇలా వెళ్ళిన వాళ్ళు చుట్టూ తిరిగి ఇట్లా వస్తారు, అప్పుడు మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. సో మనం ఇక్కడ చూస్తే కొంతమంది మనకి వస్తున్నారు కదా విజిట్ చేయడానికి. సో వాళ్ళని అడుగుతాము, హౌ డు యూ ఫీల్ అండి ఇక్కడికి వచ్చి మీరు చూస్తున్నారు కదా ఇదంతా? ఓకే, సో దే ఆర్ సేయింగ్ దిస్ ఈజ్ నాట్ అండ్ ఆసమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ నాట్ ఏ బ్యాడ్. సో ఓకే, ఇట్స్ యావరేజ్, రైట్ అండి, అంతేనా? ఎస్, థ్యాంక్ యూ. సో ఇదండి, ఇక్కడ నుంచి మళ్ళీ మనకి లేక్ స్టార్ట్ అవుతుంది. సో హియర్ ఇక్కడ ఎండ్ అయితే పాత్వే అయిపోయిన తర్వాత ఇది వాకర్స్ వే అన్నమాట. సో ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ కానీ జాగింగ్ కానీ రావచ్చు. అండ్ దీనికి 4 పాత్స్ ఉన్నాయండి. ఏంటి అంటే ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒకటి వాకింగ్కి, రెండవది షూట్ స్పాట్ అండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్పాట్ ఫర్ షూటింగ్ యాజ్ వెల్ యాజ్ కపుల్స్కి కూడాను. అండ్ మీరు ఇంతకుముందు చూసారు కదా, శరత్ బ్రదర్ గారు మీకు చూపించారు అదే బోటింగ్, వాటర్ బోటింగ్ అండి. ఇట్స్ అ బ్యూటిఫుల్ వన్. సో మీరు చూస్తే దిస్ ఈజ్ ద పాత్ వాకర్స్ వే అన్నమాట. ఇక్కడ వాకింగ్ జాగింగ్ అవన్నీ చేసుకోవచ్చు. అండ్ హియర్ కమ్స్ మనం అనుకున్నది, ఈ సైడ్ నుంచి మనం చూపించాలనుకున్నది లేక్. సో ఇదండి లేక్ వ్యూ. యా, అండ్ ఇది లేక్ వే. సో ఇది మనం ఈ సైడ్ నుంచి చూస్తే మనకు కనిపించేది బ్రిడ్జ్ అండి ఇక్కడ. సో బ్యూటిఫుల్ కదా. సో మన క్లైమేట్ వల్ల క్లైమేట్ కానీ లేకపోతే ఆ బ్రిడ్జ్ కానీ సో ఎలా ఉంది చూడండి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ వన్. సో ఇదండి మనం వచ్చిన పని. సో ఇక్కడికి వచ్చి మనం మన వ్యూవర్స్కి చూపించాలనుకున్నది మనం చూపించేసాము. సో ఇది మేజర్ స్పాట్ అనమాట. సో ఇది డే టైం కంటే నైట్ టైం ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ మనం మాట్లాడుకున్నాం కదా బోట్ 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 హియర్ ఇట్ కమ్స్. సో చూడండి వాటర్ బోటింగ్ ఎలా ఉందో, లైక్ ఆ స్పీడ్ కానీ లేకపోతే అది కానీ చూడండి. హీఈస్ డైవింగ్ అనమాట వాటర్లో. బ్యూటిఫుల్ కదా, బ్యూటిఫుల్ స్పాట్ అండి. సో అది, సో మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు కూడా వీకెండ్స్లో ఎప్పుడైనా టైం ఫైండ్ చేసుకొని వచ్చి హ్యావ్ అండ్ ఫన్ అండ్ ఎంజాయ్ అండి. సో మనం ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళి ఫర్దర్గా ఏమున్నాయో చూద్దాం. మీకు చెప్పిన 4 వేస్ అయితే అవ్వండి. సో ఇది మనం చూస్తే అదొక స్పెసిఫికేషన్ ఉంది చూడండి, ద వే ఆఫ్ మేకింగ్ అన్నమాట. సో బ్యూటిఫుల్ మేకింగ్ అన్నమాట. మన హైదరాబాద్ స్పాట్ని ఒక యూనిక్గా ప్రజెంట్ చేశారనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అని చెప్పేసి మీకు చూపించడం జరిగింది. ఇటు పక్క చూస్తే అదే హైటెక్ సిటీ, అక్కడ ఉన్నాయి చూసారా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్, అన్ని అంతా హైటెక్. యా, మనం అక్కడ చూస్తే ఇక్కడ టెక్నాలజీ రెవల్యూషన్ హైదరాబాద్లో అని చెప్పాలి. యా. సో ఇక్కడ ఇన్ఆర్బిట్ మాల్ కూడా మనం ఇక్కడ నుంచి వచ్చేసి రోజంతా ఇక్కడ ఎంజాయ్ చేసేసి అదే ఫ్లైఓవర్ ఎక్కేసి కేబుల్ బ్రిడ్జ్ ఎక్కేసి అలా ఇన్ఆర్బిట్ మాల్కి సరదాగా వెళ్ళి ఈరోజు మాలాంటి వాళ్ళు కూడా ఇక్కడ సర్వే అవ్వడానికి మెయిన్ రీజన్ హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీని బేస్ చేసుకుని ఎంతమంది ఎన్ని రకాలుగా సర్వే అవుతున్నారంటే ఇది అదొక ఆసమ్ టెక్నాలజీని బిల్డ్ చేయడం 90sలో. ఇక్కడ ఇన్ఆర్బిట్ మాల్ కూడా కనిపిస్తుందండి మనకి. సో అలా మీరు వచ్చేసి ఎంజాయ్ చేయొచ్చు.
సో ఇదండి లేక్ వ్యూ. సో మీకు ఇంకా ఈ సైడ్ నుంచి కాకుండా పైన సైడ్ నుంచి కూడా మేము లేక్ని చూపిస్తాము. బట్ వీ నీడ్ సమ్ టైమ్ ఫర్ దాట్. అండ్ ఇక్కడ కొందరు ఫిషింగ్ కూడా చేస్తున్నారు మీరు చూస్తే. హలో అన్నగారు, ఎలా ఉన్నారు? సో చేపలు పడుతున్నాయా? చేపలు పడుతున్నాయా? పడుతున్నాయా? పెద్దయా చిన్నయా? ఓ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. రైట్. సో అదండి, ఇక్కడ లేక్లో మీరు వస్తే కొంచెం సేపు ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు. చేపను తీస్తున్నాడు భయ్యా. మధ్యలో బోట్ ఆపి వాళ్ళ ఫోటోలు తీస్తున్నారండి, ఫోటోలు తీయించుకుంటున్నారు. వాట్ ఏ నైస్ కదా. అక్కడ బోట్ ఆపేసి కరెక్ట్గా లేక్ మధ్యలో వెనకాల కేబుల్ బ్రిడ్జ్ని చూపించుకుంటూ చుట్టుపక్కల సాఫ్ట్వేర్ కంపెనీని చూపించుకుంటూ వీళ్ళు అసలు ఫోటో దిగుతున్నారు. ఇది మామూలు విషయం కాదు, అసలు హైలైట్ కదా, సూపర్ ఉంది కదా. వా చూడండి ఇక్కడ చూస్తే వావ్ ఐలాండ్ లాగా ఉంది మధ్యలో కరెక్ట్గా. అక్కడ చుట్టూ నెమళ్ళు ఉన్నాయి, మనకి నెమళ్ళు ఉన్నాయి, అక్కడ పక్షులు ఉన్నాయి. సో మనకి జూమ్ చేయలేని పరిస్థితి, ఈ క్యామ్లో జూమ్ అవ్వవు, సారీ. అవన్నీ నెమళ్ళే. మధ్యలో 2 పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 వే లాగా. సో ఇది సిట్టింగ్ పొజిషన్ అండి, ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు. బాగా జాగింగ్ చేసి అలసిపోతే రెస్ట్ తీసుకోవచ్చు, కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఇదొకవే అదొకవే. సో మేబీ మేల్ అండ్ ఫీమేల్ పోసుకోండి కాదు కానీ కమాండ్ అండి. వచ్చిన బ్యాచులర్స్ ఫీల్ అవ్వకుండా ఏదైనా మీకు నచ్చినవి చూసి పార్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఒక సైక్లింగ్ వే కూడా ఇక్కడ చేసుకోవచ్చు. సో తెలియని వారి కోసం మేము తెలియజేస్తున్నామండి. ఏంటి అంటే వచ్చి వ్యూని చూస్ చేసుకోవడం, సో బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయాలండి ఈ డే బై డే. ఇక్కడ మనకి కొన్ని బోట్స్ కూడా పెట్టారు, లైక్ సైక్లింగ్ పార్క్ అని. సో మీరు 2 వేస్ అని ఎందుకు పెట్టారని ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం. ఒకటి వాకవే, ఇంకొకటి సైకిల్ చేసుకోవడానికి సైకిల్ పార్క్. సో ఇది ఒక మంచి వ్యూ అన్నమాట. ఇక్కడ కూర్చొని మనం ఇవేం కాయాలో తెలుసా నీకు? తెలుగులో ఒక శిష్యులు గురువుగారు కూర్చుంటే పైనుంచి పత్రం పడద్దంట. ఆకులు పడిపోయినాయి గురువుగారు అంటే ఆకులు కాదు నాన్న, వటపత్రాలు నాన్న అన్నారంట. ఆ తర్వాత కాయలు పడిపోయినాయి అంట. గురువుగారు సో ఇది చాలా లాంగ్ డిస్టెన్స్ అండి. మనం మొత్తం చూడాలి అంటే ఒకసారి వచ్చి చూస్తేనే మనకి బాగా అనిపిస్తుంది. ఇది ఓన్లీ న్యాచురాలిటీ. అక్కడ చూడు, కొండ మీద హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అలాంటి హౌసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. సూపర్ కదా. మనం అదంతా వాక్ చేయాలంటే సైకిల్ తీసుకొని రావాలి, టైం పడుతుంది. సో ఇదండి మనం స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మనం చూపించిన దుర్గం చెరువు లేక్ కదా. సో ఇవన్నీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. దీనికంటే ఇంకా మించి మీరు చూడాలి అంటే ఇదం జగత్ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ ఈజ్ కంపల్సరీ, ఎందుకంటే మీరు నెక్స్ట్ చేసే కామెంట్ని బట్టి మేము నెక్స్ట్ పోస్ట్ ఏం పెడదాం అనేది ఉంటుంది. సో మీరు డెఫినెట్గా షేర్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు అండ్ కామెంట్ కూడా చేస్తారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ ద డే. థ్యాంక్ యూ.
మోడల్ అన్న మోడల్